టిఫిన్‌లోకి చట్నీ ప్రతిసారిలా కాకుండా డిఫరెంట్‌గా చేసాను. టేస్ట్ బాగుంది, ట్రై చేయండి. గ్యాస్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చి నీట్‌గా వాష్ చేసుకొని మధ్యలో ఒక పీసెస్‌లా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం ముక్కని పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ కూడా పీసెస్‌లా కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇందులో నేను నువ్వులు కూడా యాడ్ చేశాను. టేస్ట్ బావుంటదని జెప్పేసి. నువ్వులు ఆప్షనల్. ఇష్టమైతే ఏసుకోవచ్చు, లేదంటే లేదు. స్కిప్ చేయొచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఆరిన తర్వాత మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని కొంచెం కల్లుప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాను. స్మూత్‌గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బావుంటది. తాలింపు కోసం పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకేసుకొని చిటపటలాడనిచ్చి చట్నీలో వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు.